హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్. మీ క్రిస్మస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేనైతే క్రిస్మస్ని చాలా బాగా ఫ్యామిలీ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో చర్చ్కి వెళ్ళాము, చాలా రెసిపీస్ కుక్ చేసుకున్నాము, కొత్త రెసిపీస్ కూడా ట్రై చేసాము. సో మీరందరూ మీ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా క్రిస్మస్ అవుట్ఫిట్, చూడండి ఎలా ఉంది, నాకు ఈ కలర్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఏమేమి స్పెషల్ చేసుకున్నానో అవన్నీ వీడియోలో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పింకీ వ్లాగ్స్. బాయ్. మేము చాలా ఇయర్స్ తర్వాత ఇంటి ముందు ఇలా కలర్స్ వేసి ముగ్గు వేసుకున్నాము. చిన్నత్త పెద్దత్త కలిసి వేసినారనమాట ముగ్గు. వేసిన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి అంత పాడైపోయింది వెహికల్స్ వెళ్ళి దానిపై నుంచి. తర్వాత ఇది ఇంట్లో చాలా సింపుల్ డెకరేషన్ చేసుకున్నాం అనమాట. ఎక్కువ పెట్టేసుకొని, నాకు ఎక్కువ డెకరేషన్ చేసుకుంటే నచ్చదు. నేను మా అన్న వదిన కలిసి ఇట్లా సింపుల్ డెకరేషన్ చేసుకున్నాము. క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నాం అనమాట. మంచిగా బాగుంది కదా, చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఇవి రెసిపీస్ అనమాట. మేము ఇంట్లో కొత్తగా ట్రై చేసిన రెసిపీస్లో ఆలూ చిప్స్ అండ్ హర్సల్ అనమాట. మురుకులు ఇంకా మడత కాజలు బయట నుంచి తెప్పించాం. అట్లాగే ఇది పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అండ్ సున్నుండలు చాలా బాగున్నాయి. షేప్లెస్ వడలు ఇవి నేనే చేసిన, ఇంట్లో చేసినాం అనమాట, అందుకే అట్లున్నాయి. తర్వాత పూరి వడ తినడానికి మటన్ కర్రీ. మీ అందరికీ తెలుసు ఇది నా ఫేవరెట్ కాంబినేషన్ అని. ఇంకా చూడండి అస్సలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్. నాటుకోడి చికెన్ కర్రీ అసలు ఎంత బాగుంటుంది అంత బాగుండే, చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా మళ్ళీ మీరు కూడా చేసేసుకోండి. ఇంకా ఇది చికెన్ బిర్యానీ అనమాట, ఇది వదిన చేసింది. సో చూడండి పొగలు వస్తున్నాయి, వేడి వేడి చికెన్ బిర్యానీ అనమాట, చాలా బాగుండే. ఇంకా బిర్యానీతో తినడానికి టొమాటో మసాలా చేసిన అనమాట. నేను చాలా బాగా చేస్తాను టొమాటో మసాలా, నాకు చాలా ఇష్టం. నాకు బయట బిర్యానీ తిన్నప్పుడు ఈ మసాలా నాకు అస్సలు నచ్చదు. ఇంకా చల్లని పెరుగు, రైతా, ఇంకా యమ్మీ ఫ్రూట్ సలాడ్. మీ అందరికీ తెలుసు మా ఇంట్లో ఏ ఫెస్టివల్ ఉన్న ఫ్రూట్ సలాడ్ చేసుకుంటామని. ఇంకా కొత్త రెసిపీ ట్రై చేసామన్నాం కదా, దాంట్లో రస్మలై ఒకటి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది, అయినా కూడా వదిన చాలా నైట్ అంతా కష్టపడి చేసింది. అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇలా అందరం కలిసి నైట్ కేక్స్ కట్ చేసుకున్నాం అనమాట, గేమ్స్ ఆడుకున్నాము, ఇలా ఫొటోస్ దిగాము. చూడండి గూగుల్ ఎలా ఎడిట్ చేసిందో మా వీడియోని. తర్వాత ఈరోజు చర్చ్కి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసామండి. సో ఈ ఇయర్ క్రిస్మస్ని ఇలా ఎండ్ చేసాము. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.